అందరికీ నమస్తే. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రతి గ్రామాల్లో కూడా వార్డ్ మెంబర్లు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఏవైతే ఎన్నికలు అయితే జరుగుతున్నాయో వాటి సందడి అయితే మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. సో నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు అయితే కొనసాగుతూ ఉంది. మరి నిన్నటి నుంచి మూడవ దశ పోలింగ్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వార్డు కానీ అట్లాగే సర్పంచులు వీళ్ళందరూ కూడా ఇక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రకాలైనటువంటి ఆలోచనలో వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మరొక వైపు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మరికొందరు, మరి వార్డును అభివృద్ధి చేస్తానని మరికొందరు అయితే ముందుకు వస్తూ ఉంటారు. సో అక్కడక్కడ మనకు కొన్ని వినూత్న ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేస్తున్నట్లయితే చేస్తూ ఉంటారు. లేదంటే కనుక మరి పిల్లలను ఎత్తుకొని ఆడిస్తున్నట్టుగా ఇట్లా ప్రచారం అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఒక వినూత్నంగా వార్డ్ మెంబర్కి సంబంధించి వినూత్నంగా అయితే ప్రచారం అయితే జరిగింది. సో ఏంటనంటే తన వృత్తి కటింగ్ షేవింగ్ చేస్తారు కదా, మంగలి వృత్తి అనమాట. సో మంగలి వృత్తి. సో అతను ఏం హామీ ఇచ్చినట్టే అతను వార్డ్ మెంబర్గా అయితే నిలబడ్డాడు. వార్డ్ మెంబర్కి తనకు ఓట్లు వేస్తే కనుక అక్కడ వార్డులో ఉన్నటువంటి ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా షేవింగ్ అట్లాగే కటింగ్ రెండు కూడా ఫ్రీగా చేస్తానని అయితే హామీ ఇచ్చారు. సో అది ఎక్కడ జరిగింది ఏంటి అని అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. సో ఇదే అనమాట దానికి సంబంధించింది. సో నా భార్యని వార్డ్ మెంబర్గా గెలిపిస్తే మగవాళ్ళందరికీ ఫ్రీ కటింగ్ షేవింగ్ చేస్తా. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో వార్డ్ మెంబర్ అభ్యర్థి భర్త వినూత్న ప్రచారం అయితే చేస్తున్నారు అనమాట. సో ఆ వార్డులో అయితే పోటీ చేస్తున్నారు. సో ఆమె తన భర్త ఈమె అయితే పోటీ చేస్తుంది. సో తన భర్త అయితే ఈ విధంగా అయితే ప్రచారం చేస్తారు. అయితే తన మంగళి వృత్తి ఏదైతే ఉంటుందో మరి కటింగ్ షేవింగ్ చేయడం. సో నన్ను ఓట్లేసి గెలిపిస్తే కనుక, అంటే వార్డ్ మెంబర్గా నన్ను గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉంటారు, కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. సో అందరికీ కూడా నేనైతే ఫ్రీగా షేవింగ్ కటింగ్ చేస్తానని అయితే హామీ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే కనిపిస్తుంది మనకు, చూద్దాం. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడతామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా ప్రభుత్వంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడతామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా ప్రభుత్వంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా. సో చూసిరు కదా, తనైతే వార్డ్ మెంబర్గా అయితే పోటీ చేస్తున్నారు. అంటే తన భార్య ఎవరైతే ఉంటారో భార్యను అయితే వార్డ్ మెంబర్గా నిలబెట్టారు. సో తన భార్యను వార్డ్ మెంబర్గా గెలిపిస్తే కనుక వార్డులో ఉన్నటువంటి మగవాళ్ళందరికీ ఫ్రీగా షేవింగ్ కటింగ్ చేస్తానని చెప్పేసి, అట్లాగే తన వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా ఆయన అయితే హామీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కటింగ్ గడ్డలు చేసినంత మాత్రాన ఆదర్శ గ్రామం కాదు. సో ఆ వార్డులో ఏదైతే సమస్యలు ఉంటాయో, డ్రైనేజ్ కావచ్చు, లేదంటే ప్రతి ఇంటి దగ్గర స్ట్రీట్ లైట్ ఉందా, కరెంటు స్తంభాలకు కరెంట్ వస్తుందా లేదా, ప్రతి ఇంటికి వాటర్ వస్తున్నాయా లేదా, లేదంటే సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా. సో అందకపోతే కనుక అది పై అధికారులకు, అంటే సర్పంచ్కి తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి పై అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎట్లా ఇవ్వాలి. సో వీటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఫ్రీగా గడ్డాలు కటింగ్ చేయడం వల్ల అభివృద్ధి చెందదు అనేది మరికొందరు వాదన. సో ఏదేమైనా కానీ ఇలాంటి సర్పంచ్ ఎన్నికల్లో, వార్డ్ మెంబర్ ఎన్నికల్లో ఇలాంటివి అయితే చాలా అయితే ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి సంబంధించి ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పేసి మీకైతే చూపించడం జరుగుతుంది. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.